ప్రపంచ యుద్ధానికి సన్నాహాలు జరుగుతున్నాయంటూ ఏదైతే పార్థసారథి పొట్లూరు గారు రెండవ కథనాన్ని ప్రొజెక్ట్ చేశారు. సరిగ్గా 10 రోజుల క్రితం అంటే సెప్టెంబర్ 9న ఇజ్రాయెల్ ఖతార్ దేశ రాజధాని దోహా మీద దాడి చేసి హమాస్ నాయకులు చంపేసింది. ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ చేసిన ఖచ్చితమైన దాడులు ఒక అపార్ట్మెంట్లో ఉన్న హమాస్ నాయకులను హతమార్చింది. అఫ్కోర్స్ సెప్టెంబర్ 9న దాడి జరిగిన రోజు దాదాపుగా అన్ని అంతర్జాతీయ మీడియా అవుట్లెట్స్ కొద్దో గొప్ప మిగిలి ఉన్న హమాస్ నాయకత్వం ఇజ్రాయెల్ దాడులు తుడిచిపెట్టుకుపోయిందనే చెప్పాయి. చివరికి ఖతార్ దేశ ప్రధాన మీడియా అయిన అల్ జజీరా కూడా ఇజ్రాయెల్ దాడిలో హమాస్ నాయకత్వం తుడిచిపెట్టుకుపోయిందని చెప్పింది. కానీ దాడి జరిగిన 3వ రోజు అసలు విషయం బయటకు వచ్చింది. ఇజ్రాయెల్ దోహాలోని హమాస్ నాయకులను ఇంటి మీద దాడి చేయబోతుందని టర్కీ ఇంటెలిజెన్స్ దోహాని హెచ్చరించింది. కానీ దోహాలోని అధికారులు 2000 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇజ్రాయెల్ ఫైటర్ జెట్స్ దోహా వరకు రావడం అసంభవం అనుకుని మొదట ఉదాసీనంగా ఉన్న తర్వాత ఎందుకైనా మంచిదని సదరు అపార్ట్మెంట్లో ఉన్న హమాస్ నాయకులు వేరే చోటకు మార్చారు. కొద్దిసేపటికే ఇజ్రాయెల్ ఫైటర్ జెట్స్ హమాస్ నాయకులు ఉన్న అపార్ట్మెంట్ మీద దాడి చేసి కూల్చేశాయి. ఇజ్రాయెల్ దాడి గురించి టర్కీ ఇంటెలిజెన్స్కి ఎలా తెలిసింది? ఇజ్రాయెల్ అమెరికాలో 2 ప్రధాన వైఫల్యాలు ఏంటంటే ఇరాన్ అణుశుద్ధి కర్మాగారం మీద దాడి చేస్తే ధ్వంసం అయిపోయిందని ప్రకటించింది. కానీ ఇప్పటికీ అది పనిచేస్తున్నాను. దోహాలో హమాస్ నాయకులందరూ తమ దాడిలో చనిపోయారని ప్రకటించాక అది ఒట్టిదే అని తేలిపోయింది. ఇన్ఫర్మేషన్ ఎలా లీక్ అయింది? జస్ట్ ఇజ్రాయెల్ దోహా మీద దాడి చేయబోయి 2 రోజుల ముందు పుతిన్ ఇజ్రాయెల్లోని తమ దౌత్య సిబ్బందిని ఆఫీస్ ఖాళీ చేసి మాస్కో రమ్మని ఆదేశాలు ఇచ్చిన కొద్ది గంటల్లోనే ఇజ్రాయెల్ నుండి రష్యా దౌత్య సిబ్బంది ఖాళీ చేసి వెళ్ళిపోయారు. దాదాపు 2000 కిలోమీటర్లు ప్రయాణించి దోహాలో టార్గెట్ మీద దాడి చేసి తిరిగి ఇజ్రాయెల్కి వెళ్ళిపోయే జెట్ ఫైటర్లు F-35, F-15, F-16 కలిసి మొత్తం 15 జెట్ ఫైటర్స్ ఇజ్రాయెల్ నుంచి బయలుదేరగా తోడుగా బోయింగ్ 707 ఫ్యూయల్ ట్యాంకర్ కూడా వచ్చింది మిడ్ ఎయిర్ రీఫిలింగ్ కోసం. ఇజ్రాయెల్ F-35 అదీర్ నిజానికి అమెరికా తయారైన అమెరికా దగ్గర మరియు అమెరికా ఇతర దేశాలకు అమ్మిన F-35లకు పోలిక ఉండదు. F-35-1 అదీర్ ఇజ్రాయెల్లో సొంత ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజర్ ఎక్విప్మెంట్ మరియు ఎలక్ట్రానిక్ జామర్స్ ఉంటాయి. సాఫ్ట్వేర్ అయితే తన సొంత సాఫ్ట్వేర్ని డెవలప్ చేసి ఇన్స్టాల్ చేసుకుంది. గ్రౌండ్ రాడార్ని బోల్తా కొట్టించి వెళ్ళిపోగలదు. ప్రెసిషన్ బాంబ్స్ మిస్సైల్స్ని చాలా దూరం నుండి ప్రయోగించి టార్గెట్ చాలా ఖచ్చితత్వం ధ్వంసం చేయగలదు. ఇది కనుక మనకు అమ్మితే ఎంత ధర అయినా సరే కొనేయచ్చు. రెండో పాయింట్, F-151 ఫైటర్ జెట్. ఇది ఈ F-151 రామ్, హిబ్రూలో రామ్ అంటే థండర్ అని అర్థం. ఇది కూడా అమెరికన్ తయారైన కొన్ని మేజర్ మార్పులు చేసి వాడుతుంది. F-35I అదిర్ కంటే ఎక్కువ సంఖ్యలో మిస్సైల్స్ మోసుకెళ్ళగలదు. కొన్ని F-151లని F-51లని రక్షణ కల్పించే విధంగా మార్పులు చేసింది ఇజ్రాయెల్. ఎయిర్ కవర్ చేయడంలో F-151కి తిరుగులేని చరిత్ర ఉంది. ఇది కూడా ఇజ్రాయెల్కే పరిమితం. F-16-1 ఇది కూడా ఇజ్రాయెల్ తమ అవసరాల కోసం మార్పులు చేసి వాడుకుంటుంది. అయితే దోహా మీద దాడి కోసం ప్రత్యేకంగా జామర్లు ఏర్పాటు చేసి పంపించింది. దోహా మీద మిట్ట మధ్యాహ్నం జరిగింది కానీ దాడి జరిగే వరకు ఎవరు గుర్తించలేదు. దాడి జరిగిన ప్రదేశానికి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో అల్ ఉదైద్ ఎయిర్ బేస్ ఉంది. అల్ ఉదైద్ ఎయిర్ బేస్ అమెరికాకి మధ్యప్రాచ్యంలో ఉన్న ఏకైక అతిపెద్ద ఎయిర్ బేస్. అల్ ఉదైద్ ఎయిర్ బేస్ అమెరికన్ ఫార్వర్డ్ హెడ్ క్వార్టర్స్ సెంట్రల్ కమాండ్కి అమెరికన్ ఎయిర్ డిఫెన్స్ అయిన పేట్రియాట్ మిస్సైల్ బ్యాటరీలు ఉన్నాయి. కనీసం 200 కిలోమీటర్ల దూరం వరకు శత్రు జాడలను పసిగట్టగలిగిన గ్రౌండ్ రాడార్లు. అమెరికాకే చెందిన బోయింగ్ E-3 సెంటీ ఎవాక్స్ విమానం కూడా అదే ఎయిర్ బేస్లో ఉంది. E-3 సెంట్రీ విమానం 400 కిలోమీటర్ల పరిధిలో శత్రు కదలికలు గుర్తించగలదు. దోహాకి 20 కిలోమీటర్ల దూరంలో ఇజ్రాయెలీ ఫైటర్ జెట్స్ హమాస్ నాయకులు ఉన్న అపార్ట్మెంట్ మీద F-351, F-151 కలిసి ఒకేసారి 15 ఎయిర్ టు సర్ఫేస్ మిస్సైల్స్ ప్రయోగించాయి. F-161 రక్షణగా ఉంటూ ఆ ప్రాంతం మీద వలయాకారంలో తిరుగుతూ కాపలాగాసి మరీ ఇన్ని ఉన్న ఇజ్రాయెల్ 15 ఫైటర్ జెట్లు ఖతార్ ఎయిర్ స్పేస్లో ప్రవృత్తి దాడి చేసి సురక్షితంగా ఎలా వెళ్ళగలిగాయి? దాడికి ముందు రోజు డొనాల్డ్ ట్రంప్తో నెతన్యాహు 150 నిమిషాల సేపు సమావేశమయ్యాడు. దోహాలో ఉన్న ఎయిర్ బేస్ రాడార్లు స్విచ్ ఆఫ్ చేయబడ్డాయి ఇజ్రాయెల్ జెట్స్ దాడి ముగించి వెళ్ళిపోయే వరకు. కానీ దోహా మీద దాడికి అమెరికాతో సంబంధం లేదు. మా టార్గెట్ కేవలం ఖతార్లో ఉన్న హమాస్ నాయకులు మాత్రమే నెతన్యాహు ప్రకటించాడు. అమెరికా ఖతార్ని వెనుపోటు పొడిచింది. కాస్త నేరేటివ్ మార్చి MBS నెతన్యాహులు ట్రంప్ను ఫుట్బాల్ ఆడుకున్నారు. అంటే సమంజసంగా ఉంటుంది. ఇజ్రాయెల్ దోహా మీద దాడి చేయగానే పాకిస్తాన్ ఒక స్క్వాడ్రన్ J-17 ఫైటర్ జెట్స్ను దోహాకు పంపించింది. మధ్యప్రాచ్యంలో అతిపెద్ద అమెరికన్ ఎయిర్ బేస్ దోహాలో ఉండగా పాకిస్తాన్ ఖతార్కి సపోర్ట్గా తన ఫైటర్ జెట్స్ ఎందుకు పంపించినట్టు? అసిముని ట్రంప్ క్రిప్టోలో ఇన్వెస్ట్ చేశాడు కాబట్టి ట్రంప్ను పెద్దగా లెక్క చేయనక్కర్లేదనే ధోరణిలో ఉన్నాడు. దోహా మీద ఇజ్రాయెల్ దాడి తర్వాత ఇస్లామిక్ దేశాల్లో వణుకు పుట్టింది. సెప్టెంబర్ 15 ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ ఖతార్లో సమావేశమైంది. ఓఐసీలో 57 ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి. 1969లో ఓఐసీని ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 15 ఓఐసీ సమావేశంలో ఇజ్రాయెల్ దోహా మీద చేసిన దాడిని చరమామూలుగా ఖండించాయి. కేవలం 5 దేశాలు మాత్రం సభ్యత్వం గల GCCతో తమ వాయిస్ వినిపించలేమని ఓఐసీ సమావేశం నిర్వహించాయి. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఓఐసీ దేశాలు తమ సొంత సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలి. ఓఐసీ దేశాలు తమ ఎయిర్ స్పేస్లు ఏ విమానాలు ఎగురుతున్నాయో పరస్పరం సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలి. ఇజ్రాయెల్ జెట్ ఫైటర్స్ దోహా మీద దాడి చేసి తిరిగి వెళ్లే సమయంలో కొద్దిసేపు UAE గగనతలం మీదగా వెళ్ళి కానీ UAE రాడార్లు గుర్తించలేకపోయాయి. అఫ్కోర్స్ 15 జెట్ ఫైటర్స్ UAE మీదగా వెళ్ళినప్పుడు పెద్ద శబ్దం వస్తుంది కానీ ఎవరు పట్టించుకోలేదు. సమావేశంలో నిర్ణయాలు అయితే తీసుకున్నారు కానీ ఇజ్రాయెల్ పేరు ప్రస్తావించి అమెరికా పేరు ధైర్యంగా అనలేకపోయాయి.
ఇస్లామిక్ దేశాల సమావేశం తమ సొంత రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఇజ్రాయెల్ దాడుల నుంచి తమను తాము కాపాడుకోవాలని నిర్ణయం తీసుకున్న అవి ఆచరణకు నోచుకోవన్నది ఎగమెరిగిన సత్యం. దుబాయ్ తమ దేశం మీదకి యెమెన్ హౌతీలు ప్రయోగించే రాకెట్లను ముందుగానే పసిగట్టడానికి సోమాలియాలో ఇజ్రాయెల్ రాడాలను మోహరించింది. ఇక వీళ్ళకంటూ సొంత రక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేసుకోగలుగుతారు. ఈజిప్ట్ తన సైన్యాన్ని సినాయ్ పెనున్సులా వైపు నడుపుతోంది. సినాయ్ ఎడారి ఇజ్రాయెల్కి సరిహద్దుగా ఉంది. ఎప్పుడు 60-70 దశకాల్లో ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు. ఒకవేళ ఈజిప్ట్ కనుక ఇజ్రాయెల్ మీద దాడి చేస్తే మాత్రం ఈసారి ఇజ్రాయెల్ జనాభా పరంగా ఆర్థిక పరంగా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. గత వారం ఐడిఎఫ్ సైనికులు తాము యుద్ధం చేసి అలసిపోయాం కాబట్టి మాకు విశ్రాంతి కావాలని తమ పై అధికారుల మీద తిరగబడ్డ దృశ్యం మిడిల్ ఈస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. సో ఈజిప్ట్ ఇజ్రాయెల్ మీద దాడి మొదలు పెడితే మిగతా ముస్లిం దేశాలు తలా ఒక చెయ్యేస్తాయి. ఇజ్రాయెల్ బతికి పట్టకట్టడం అసాధ్యం. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వెంటనే అమెరికా సహాయం కోరాడు. ఈజిప్ట్ బలం ఏంటి? 4,50,000 రిజర్వ్లో మరో 4,50,000 మంది సైన్యం ఉన్నారు. మొత్తం 9 లక్షల బలం ఉంది. ఎయిర్ ఫోర్స్ MiG-29 రఫేల్ F-16లతో బలంగా ఉంది. 2 హెలికాప్టర్ క్యారియర్లతో పాటు మరో 2 బ్రిగేడ్స్ కూడా ఉన్నాయి నేవీలో. ఎయిర్ డిఫెన్స్లో చూస్తే 3 లేయర్ల ఎయిర్ డిఫెన్స్ ఉంది. కొద్ది నెలల క్రితం చైనాకి చెందిన ఎయిర్ డిఫెన్స్ XQ-9Bని కొనది. XQ-9B ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రష్యన్ S-400కి దగ్గరగా ఉంటుంది. పాకిస్తాన్ చైనా నుండి కొనది HQ-9A మోడల్. ఇవి అంతగా ప్రభావం చూపలేదు ఆపరేషన్ సింధూర్ సమయంలో. HQ-9A అనేది సోవియట్ S-300తో పోల్చొచ్చు. ఈజిప్ట్ దగ్గర ప్రధాన యుద్ధ ట్యాంకులు అమెరికన్స్ A1 అబ్రామ్స్, సోవియట్ T-60, రష్యన్ T-90లో ఉన్నాయి. AIMI అబ్రామ్స్ ట్యాంక్స్ ఈజిప్ట్లోనే అసెంబ్లీ చేస్తారు. మొత్తంగా చూస్తే ఈజిప్ట్ మిలిటరీ పవర్ అరబ్, పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో మొదటి స్థానంలో ఉంది. ఒకవేళ ఈజిప్ట్ కనుక అమెరికా మాట వినకుండా ఇజ్రాయెల్ మీద దాడి చేస్తే 3వ ప్రపంచ యుద్ధం మొదలైంటూ భావించాల్సి ఉంటుంది. ఊళ్ళందరిది ఒకదారి అయితే ఉలిపిరి కట్టేది ఒకదారి అన్నట్టుగా సౌదీ అరేబియాకి ఒక్క దుబాయ్ని మినహాయిస్తే మిగతా ముస్లిం దేశాలనేవి పురుగులు లాంటివి. అందుకే తన దారి తను చూసుకుంది.